తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. రాబోయే ఎన్నికల్లో జై భీమ్రావ్ భారత్ పార్టీ కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక పార్లమెంట్లో పోటీ చేస్తుందని జై భీమ్రావ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షులు జగ్గారపు మల్లికార్జున పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ స్మార్ట్ సిటీలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మెరుగైన పాలన రావాలంటే జై భీమ్రావ్ భారత్ పార్టీ అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గ అభ్యర్థి న్యాయవాది గింజాల చక్రవర్తి మాట్లాడుతూ కాకినాడ నగరంలో అవినీతి రహిత పాలన సాగించేందుకు ప్రజలకు రోడ్లు, డ్రైన్తో పాటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు తెలియజేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కోశాధికారి జి హరీష్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో చాలా ఇంపార్టెంట్ అయిన కాకినాడ సిటీ నియోజకవర్గానికి సీనియర్ న్యాయవాది గింజాల చక్రవర్తిని మా పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడం, ఒక జిల్లా అధ్యక్షునిగా నేను కూడా మీడియా ముఖంగా మీ అందరికీ కూడా పరిచయం చేసి మీ యొక్క సపోర్ట్ కూడా మా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండాలని తెలపడం కోసమే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, గత కొన్ని సంవత్సరాలుగా కాకినాడ సిటీ ఏ విధంగా మనకి దారుణంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రశేఖర్ రెడ్డి ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నాడు, ఏ విధంగా రాష్ట్రం అంతా కూడా అనేక మాఫియాలు అడ్డాగా కాకినాడ మారింది అనేది మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తరుణంలో ఇంత దారుణమైన పరిస్థితికి తీసుకువెళ్ళిన ఇదే వైఎస్ఆర్సీపీ, అదే విధంగా చంద్రబాబు నాయుడు టీడీపీ కావచ్చు, ఈ రెండిటికి ధీటుగా ఒక చదువుకున్న వ్యక్తులు, ఒక మంచి ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులందరూ కూడా రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో మా అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ గారు కాకినాడ సిటీ నుండి ఒక న్యాయవాదిని, ప్రజల కోసం నిరంతరం పోరాడే ఒక మంచి వ్యక్తిని ఈరోజు ఎమ్మెల్యే సిటీ అభ్యర్థిగా నియమించడం జరిగింది. మిత్రులారా, కాకినాడ సిటీలో జరిగే అనేక అక్రమాలు మీరు చూస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు బహిర్గతం చేయడానికి ఎలా ప్రయత్నం చేస్తూ ఉన్నారో అదే విధంగా చక్రవర్తి కూడా ఈ రోజు నుండి మీ అందరితోటి కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నాడని నేను భావిస్తూ ఉన్నాను. ఒక చదువుకున్న వ్యక్తి, ఇలాంటి వ్యక్తులు మన సొసైటీలోకి ఒక రాజకీయానికి ప్రక్షాళన చేయడానికి రాగలిగితే అది ఎంత మంచి మార్పు వెళ్తుందో, ప్రజాస్వామ్యం ఎంత మంచిగా బయటకు వెళ్తుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి కాకినాడ సిటీని బాగు చేసుకునే ఉద్దేశంలో మా పాత్ర కూడా ఉండాలి. కాబట్టి మేము ఒక మంచి ఉద్దేశంతో రావటం జరిగింది రాజకీయాలకు. మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని, గింజాల చక్రవర్తిని కూడా ఎప్పటికప్పుడు మీరు ఆయన చేసే పోరాటాలను, ఆయన చేసే మంచి పనులను కూడా ప్రజలకు తెలియజేస్తారని భావిస్తూ నేను న్యాయవాద వృత్తిలో గత 10 సంవత్సరాల నుంచి కొనసాగుతా ఉన్నాను. కాకినాడ ప్రజలు అందరూ కూడా ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే రాజకీయం ఉందో ప్రతి ఒక్కరు కూడా ఎవరిని అడిగినా సరే కాకినాడ స్మార్ట్ సిటీ ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. అయితే వీళ్ళు లేకపోతే వాళ్ళే తప్ప వేరే ఎవరు కూడా ఈ కాకినాడ స్మార్ట్ సిటీలో పోటీ చేయడం జరగలేదు. ఈ కాకినాడ ప్రజలు అందరూ కూడా ప్రత్యామ్నాయం ఎవరైనా వస్తే బాగుండని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. మిత్రులారా, నేను ఈ కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. మీడియా మిత్రులు అలాగే కాకినాడ ప్రజలందరూ కూడా నాకు సపోర్ట్ చేసి మంచి విజయం చేకూరుస్తారని కోరుకుంటున్నాను. ఓ వాహనంలో అనుమతి లేకుండా తరలిస్తున్న సుమారు 5,60,00,000 రూపాయల విలువైన 8 కేజీల 116 గ్రాముల బంగారం, 46 కేజీల వెండిని ఎన్నికల తనిఖీల్లో భాగంగా అధికారులు పెద్దాపురంలో స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ నుండి విశాఖపట్నం వెళ్తూ పెద్దాపురంలోని ఓ నగల దుకాణం నుంచి వెండి వస్తువులు తీసుకెళ్తూ ఉండగా వాహనాన్ని పెద్దాపురం పోలీసులు పట్టుకుని వాహనాన్ని ఆర్డీఓ కార్యాలయానికి తరలించారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత, అంటే మార్చి 16 నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఏంటంటే కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. దాని ప్రకారంగా ఎటువంటి అనుమతులు లేకుండా క్యాష్ కానీ, బంగారం కానీ, మిగతా ఏదైనా అనుమతులు లేకుండా తీసుకొచ్చినప్పుడు అది సీజ్ చేసే అధికారము ఉంటుంది. దానికి అనుగుణంగానే నిన్న రాత్రి ఒక వెహికల్ 8 కేజీల బంగారము, 25 కేజీల వెండితోటి వెళ్తున్నప్పుడు దాన్ని ఎఫ్ఎస్టీ టీమ్స్ సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి దాంట్లో తనిఖీ చేసినప్పుడు వెహికల్లో ఎటువంటి అనుమతులు లేకుండా వాళ్ళు 8 కేజీల బంగారము, 25 కేజీల పైన సిల్వర్ని రవాణా చేస్తున్నట్టు కనుగొనమైంది. దానికి సంబంధించినటువంటి పత్రాలు వాళ్ళు ఎటువంటి సమర్పించలేకపోయారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ దగ్గర నుంచి కూడా ఆ వెహికల్కి పర్మిషన్ కానీ, దానికి సంబంధించినట్టు అనుమతులు కానీ తీసుకోలేదు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి తిరగాలి అంటే వాళ్ళు అనుమతులు తీసుకోవాలి. అటువంటి వాల్యుబుల్ క్యారీ చేసేటప్పుడు అటువంటి ఏమీ తీసుకోకుండా, అనుమతి లేకుండా దాన్ని క్యారీ చేస్తున్నారు. కాబట్టి వాల్యుబుల్ గూడ్స్ అయినటువంటి బంగారం, వెండి చేస్తున్నప్పుడు
దాన్ని సీజ్ చేయడం జరిగింది. దాన్ని జిల్లా ట్రెజరీలో డిపాజిట్ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా. దాన్ని వాళ్ళకి సంబంధించినటువంటి ప్రూఫ్లు ఒకవేళ ఉంటే జిల్లా కమిటీ ఒకటి ఉంటుంది. జిల్లా కమిటీ ముందుకు వాళ్ళు హాజరై దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలిగితే దాన్ని పరిశీలించి అక్కడ జిల్లా రిడ్రెసల్ కమిటీ అనేది గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ అనేది నిర్ణయం తీసుకొని ఒకవేళ అన్నీ సరిపోతే వాళ్ళు అక్కడ రిలీజ్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ ప్రకారంగా రాత్రి చేసి డిస్ట్రిక్ట్ ట్రెజరీ కాకినాడలో భద్రపరచడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని వైసీపీ నాయకులు ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యలమంచిలి మండలం కాజా తూర్పు గ్రామంలో వైసీపీ అభ్యర్థి గుడాల గోపి మాట్లాడుతూ మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే సంక్షేమ పథకాలు యథావిధిగా అమలవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు యడ్ల తాతాజీ, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కడప జిల్లా అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్త నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా చింతకొమ్మెదెన్నె మండలం మామిళ్లపల్లి పంచాయతీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకే టీడీపీ కూటమి అధికారంలోకి రావాలని అన్నారు. కడప జిల్లాలో యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడం, స్టీల్ ప్లాంట్ నిర్మించడం, రహదారులు ఆధునీకరించడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు టీడీపీతోనే సాధ్యమని అన్నారు. విద్యావేత్త పుత్త కృష్ణ చైతన్యరెడ్డిని ఎమ్మెల్యేగా, దేవగుడి భూపేష్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్త నరసింహారెడ్డి, సాయి నరసింహారెడ్డి, యశ్వంత్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ఓటర్లను విజ్ఞప్తి చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ది గోట్ లైఫ్ ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీలో అమలాపాల్ కీలక పాత్ర పోషించారు. ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో వైభవంగా శ్రీరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక రథంపై కోదండరాముని అవతారంలో స్వామి భక్తులకు దర్శనం. పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల ఇంటింటి ప్రచారం, 5 ఏళ్ల పాలనలో టిట్కో ఇళ్లను ఇవ్వలేకపోయారంటూ ఎద్దేవా. పెద్దాపురంలో భారీగా బంగారం, వెండి స్వాధీనం, సాధారణ తనిఖీల్లో భాగంగా గుర్తించిన పోలీసులు. యలమంచిలి మండలంలో వైసీపీ అభ్యర్థి గుడాల గోపి ఇంటింటి ప్రచారం, జగన్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అమలవుతాయని స్పష్టం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.